ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సదరన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. ఇక్కడ వేకెన్సీ అనేది 2860 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. గైస్ ఈ నోటిఫికేషన్‌కి అయితే ఒక కండిషన్ అయితే అప్లై అవుతుంది. ఆ కండిషన్ ఏంటో కూడా చెప్తాను. అండ్ అప్లికేషన్ అయితే ఇక్కడ జనవరి 29 నుంచి స్టార్ట్ అవ్వడం తేలింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 28 వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏముంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మిగతాని కూడా చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసేయండి. అండ్ వీడియోని అయితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీకు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఇవ్వడం తేలింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిట్టర్ ట్రేడ్ కావచ్చు, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇవ్వడం తేలింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎంఎల్టీ వాళ్ళకు కూడా ఇవ్వడం తేలిందండి. వీలైతే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముంటుందో అది కూడా చెప్తాను. నెక్స్ట్ XIT అనేది చూసుకుంటే ఇక్కడ ఐటీ చేసిన వాళ్ళకనే గమనించండి. ఇక్కడ మీరు వర్క్షాప్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏ వర్క్షాప్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవి అయితే ఇక్కడ మీరు చూడండి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. ఆ ప్రాసెస్ కూడా చేసి అయితే పెడతాను మీకు యూస్ఫుల్గా ఉంటేనే. ఏజ్ లిమిట్ అనేది 15 సంవత్సరాల నుంచి అయితే 22 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు. అదేవిధంగా XIT వాళ్ళు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ క్యాండిడేట్ వాళ్ళకైతే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, SC ST వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అండ్ PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫిట్టర్ ట్రేడ్ అనేది ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది 50% మార్క్స్తోని. ట్రైనింగ్ పీరియడ్ అయితే 2 ఇయర్ అయితే ఉంటుంది. వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ 3 మంత్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ వాళ్ళకి అనేది మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వాళ్ళకి, MLT వాళ్ళకైతే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ఇక్కడ బ్రాంచ్లో అయితే MLT అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ 3 మంత్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే XIT వాళ్ళకైతే రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 50% మార్క్స్ అని పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది NCVT అయినా పర్లేదు, SCVT అయినా పర్లేదు. కాకపోతే వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే షార్ట్ లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలుస్తారు. అండ్ స్టైఫండ్ విషయానికి వస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. అండ్ కండిషన్ అప్లై అనేది ఇక్కడ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళైతే ఓన్లీ 2 డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చిత్తూరు వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇది నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్టేట్ వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకుంటే తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ వాళ్ళు, దీంతో అనేది లక్షద్వీప్, ఐస్లాండ్ వాళ్ళు అనేది ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు అనేది కర్ణాటకలో 2 డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఏపీలో 2 డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.